వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెసన్ 1 చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లెసన్స్. ఇంతకుముందు క్లాస్లో జావా ఉంది, జావా లెసన్స్. ఇప్పుడు వచ్చేసి పైథాన్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్, రీడ్ అండ్ రైట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఇక్కడ మేము మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. పైథాన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ రీడ్ అండ్ రైట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్ and develop Python programs with conditions and loop. And next is develop Python functions and call them. First read and write Python program. First కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంది, రైట్ చేసేది రీడ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ పైథాన్ ప్రోగ్రామ్స్ విత్ కండిషన్ లూప్స్. పైథాన్ ప్రోగ్రామ్స్ లూప్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ డెవలప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ పైథాన్ ఫంక్షన్స్ అండ్ కాల్ దెమ్. పైథాన్ ఫంక్షన్స్ డిఫైన్ చేసి ఫంక్షన్ కాల్ చేసి ఉంటుంది. నెక్స్ట్ యూజ్ ద పైథాన్ డేటా స్ట్రక్చర్స్. పైథాన్ డేటా స్ట్రక్చర్స్ కూడా యూజ్ చేసేది ఉంటుంది. లిస్ట్, టపుల్, డిక్షనరీస్. ఇందులో డిఫరెంట్ పైథాన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. లిస్ట్, టపుల్ అండ్ డిక్షనరీ. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ పైథాన్. నెక్స్ట్ ఈస్ టు డూ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ ఫైల్ ఇన్ పైథాన్. పైథాన్లో ఇన్పుట్ ఆపరేషన్స్, అవుట్పుట్ ఆపరేషన్స్ కూడా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు డేటా ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఇన్స్టలేషన్. నెక్స్ట్ వస్తుంది డేటా ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ గురించి. నెక్స్ట్ పైథాన్ ఇన్స్టలేషన్ చేసేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ యూజ్ చేస్తాం పైథాన్లో. ఇంట్, ఫ్లోట్, బులెన్, స్ట్రింగ్, లిస్ట్, డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ దెన్ వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్. నెక్స్ట్ పైథాన్ ఇంట్రొడక్షన్ చూద్దాము. పైథాన్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండ్ జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై Guido van Rossum in 1991. Designed by Guido van Rossum in 1991. It is developed for emphasis on the code readability. And then syntax allows to express fewer lines of code. ఇక్కడ లైన్స్ కోడ్ చాలా తక్కువ ఉంటుంది. సింటాక్స్ అలౌస్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్. అండ్ దెన్ వర్షన్స్, పైథాన్ వర్షన్స్ వచ్చేసి పైథాన్ 2 ఉంటుంది, పైథాన్ 3 ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ 3.12, 3.13 అలా వర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్కి మనం ఇంటర్ప్రెటర్ యూజ్ చేస్తాము పైథాన్ రన్ చేయడానికి. ఆ ఇంటర్ప్రెటర్ ఏంటంటే ఐడిఎల్ఈ. ఈ ఇంటర్ప్రెటర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది పైథాన్ రన్ చేయడానికి. అండ్ దెన్ ఇన్స్టాల్, నెక్స్ట్ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేది ఉంటుంది. అది వచ్చేసి పైథాన్ సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్స్ కోడింగ్ ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్. ప్రోగ్రామ్ ఫార్మాట్ వచ్చేసి హ్యాష్ స్క్రిప్ట్ బిగిన్స్. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ రైట్ చేస్తాము. నెక్స్ట్ హ్యాష్ స్క్రిప్ట్ ఎండ్స్. ది ప్రోగ్రామ్ మెయిన్ బేసిక్ ఫార్మాట్ పైథాన్ స్క్రిప్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి ప్రోగ్రామ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ సపోర్ట్ ద స్క్రిప్ట్స్ ప్రోగ్రామ్స్ ఫర్ రన్ టైమ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ కాస్ట్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రోగ్రాంలో సపోర్ట్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రన్ టైం వచ్చేసి మేము స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రన్ టైం కూడా రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనం రన్ టైం డైరెక్ట్ రన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి అంటే రన్ టైంలో ఇన్పుట్ అవుట్పుట్ టోటల్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, హియర్ ద ఎక్స్క్యూషన్ స్పీడ్ ఈస్ స్లో, హియర్ ద స్పీడ్ ఈస్ ఫాస్ట్. Next, it is divided into scripting language divided into client side scripting and server side scripting. ఇక్కడ వచ్చేసి divided into high level language and low level language and compiler based language and interpreter based language. ఇక్కడ high level language అంటే C++, high level into low level language అంటే assembly language ఉంటుంది. compiler based language అంటే
C++ compatible language, interpreted language అంటే జావా interpreted based language. These are the examples. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈజీ టు రన్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాట్ ఈజీ టు లర్న్, చాలా ఉంటాయి, లెంగ్తీ ఉంటుంది. వచ్చేసి ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్, ప్యారల్, PHP, Python, Ruby. These are the examples of scripting languages. Here the examples is C and C++ and assembly language. So here it is used in the web development. The scripting language is used in the web development. So here it is used in the desktop applications to produce the applications, desktop applications, mobile applications, web applications. These are different application area. ఇవి డిఫరెన్సెస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మేజర్ డిఫరెన్సెస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ పైథాన్. మెయిన్ పైథాన్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఫ్యాక్టర్స్. పైథాన్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ ఇట్ సపోర్ట్స్ పాలిమార్ఫిజం, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సేమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉన్నాయో ఇవి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్స్ పాలిమార్ఫిజం అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. పాలిమార్ఫిజం అంటే మల్టిపుల్ టు టేక్ మోర్ దెన్ వన్ ఫార్మ్స్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ దెన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సేమ్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్సే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇండెంటేషన్, ఇది ఆఫ్టర్వర్డ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ డైరెక్ట్ మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ఎందుకంటే మన డైనమిక్ టైపింగ్ ఉంటుంది, రన్ టైమే టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్ట్ ఇన్ టైప్స్ అండ్ టూల్స్, టైప్స్ కూడా బిల్ట్ ఇన్ ఉంటాయి, లైక్ ఇంటీజర్ డేటా టైప్స్ అవన్నీ బిల్ట్ ఇన్ ఉంటాయి. నెక్స్ట్ లైబ్రరీ యూటిలిటీస్, నెక్స్ట్ థర్డ్ పార్టీ యూటిలిటీస్ ఉంటాయి, లైక్ న్యూమరిక్ అండ్ నంపే ఇవన్నీ ఉంటాయి, థర్డ్ పార్టీ యూటిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది, మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్ చేసుకుంటుంది, అంటే ఎరేజింగ్ అవన్నీ ఆటోమేటిక్ చేసుకుంటుంది, మనం ఎరేజ్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ ఇట్ ఈస్ పోర్టబుల్ అంటే ఎవ్రీ ప్లాట్ఫామ్లో వర్క్ అవుతుంది, రన్ ఆన్ ఎవ్రీ ప్లాట్ఫామ్, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, లైనక్స్ అన్నిట్లో. ఈజీ టు యూజ్ అండ్ లర్న్, నో కంపైలేషన్ ఉండదు జావా స్క్రిప్ట్లో, డైరెక్ట్ రన్నింగ్ ఉంటుంది. స్ట్రక్చర్ సింటాక్స్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ బేస్డ్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెస్డ్ బై పైథాన్ ఇంటర్ప్రెటర్. ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ యూజ్ చేస్తాము దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే యూజర్స్ ఇంటరాక్టింగ్ ఈజీ ఉంటుంది. యూజర్ ఇంటరాక్ట్ విత్ ద పైథాన్ ఇంటర్ప్రెటర్ డైరెక్ట్లీ, ఇంటర్ప్రెటర్ని డైరెక్ట్ యూజర్ యాక్సెస్ చేసుకోవచ్చు. రైటింగ్ ద ప్రోగ్రామ్ రైట్ చేసేటప్పుడే ఇంటర్ప్రెటర్ని యాక్సెస్ చేసి ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టలేషన్ ప్రొసీజర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి, పైథాన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వర్కింగ్ ఆన్ ద పైథాన్ ప్రోగ్రామ్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చేసి సోర్స్ కోడ్ ఎక్స్టెన్షన్ m.py వచ్చేసి ఎక్స్టెన్షన్ py వచ్చేసి ఎక్స్టెన్షన్, సోర్స్ కోడ్ ఎక్స్టెన్షన్ m.py అండ్ py నుంచి కంపైల్ అయ్యి బైట్ కోడ్లా మారుతుంది. ఇది వచ్చేసి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ లాగా. బైట్ కోడ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి pyc, బైట్ కోడ్ ఎక్స్టెన్షన్ mpyc, కంపైల్ కోడ్ టర్న్ ఇంటూ ద బైట్ కోడ్ mpyc. నెక్స్ట్ రన్ టైమ్ వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది, పైథాన్ వర్చువల్ మిషన్కి వెళ్తుంది రన్ టైమ్. నెక్స్ట్ ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద రన్ టైమ్ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి 2 మోడ్స్ ఆఫ్ పైథాన్ ఇంటర్ప్రెటర్ మన 2 మోడ్స్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది, ప్రోగ్రామ్ రైట్ చేసేది, ఇంటరాక్టివ్ మోడ్లో కొన్ని ప్రోగ్రామ్స్ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చి స్క్రిప్ట్ మోడ్ అంటే ఫైల్ మోడ్, స్క్రిప్ట్ లాగా ఫైల్లో ఎన్క్రిప్ట్ చేసి తర్వాత మనం రన్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. రన్ ఇన్ ద ఇంటరాక్టివ్ మోడ్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మెయిన్ 2 మోడ్స్ ఆఫ్ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఉంటుంది, ఇంటరాక్టివ్ మోడ్ అండ్ స్క్రిప్ట్ మోడ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ పైథాన్ ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇయర్
ఇది వచ్చేసి ప్రాంప్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ఉంటుంది. 3 గ్రేటర్ దెన్ సింబల్స్ ఉంటుంది ప్రాంప్ట్కి. 3 గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్ చేయాలి. 3 గ్రేటర్ దెన్ సింబల్స్ అండ్ దెన్ ప్రింట్. ఇక్కడ ఫార్మాట్ చూద్దాం. బ్రాకెట్స్ పెట్టేసి హలో వరల్డ్కి సెమీ కాలన్స్ పెడతాము. ఇది ఫార్మాట్. ఇక్కడ వచ్చేసి ప్రింట్ వచ్చేసి హలో వరల్డ్ అవుతుంది, ఇలా ప్రింట్ అవుతుంది. ఫార్మాట్ వచ్చేసి మనం ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి దానికి ప్రింటింగ్ ద ఏరియా టెక్స్ట్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ ప్లస్ పేరెన్సెస్ కాలన్స్. ఇది వచ్చి హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఇది ప్రాంప్ట్, పైథాన్ ప్రాంప్ట్. ఇక్కడ x = 0, 1, 2 3 వేరియబుల్స్ ఇక్కడ x డిక్లేర్ చేశాము. ఈ 3 వేరియబుల్స్ xలో స్టోర్ అయి ఉంటాయి. డిక్లరేషన్ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి మనం x ప్రింట్ చేస్తున్నాము. ఇది ప్రాంప్ట్లో x అని టైప్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి 0, 1, 2 ప్రింట్ అవుతుంది, అవుట్పుట్లో 0, 1, 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్లో 2 + 3 మనం టైప్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ 5 వస్తుంది. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. Please subscribe to my channel to see the Python lessons.